ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మనం చూస్తున్నాం, దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు. కనీసం హైదరాబాద్ లో కూడా పోటీ చేయరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారుస్వాములలో కల్పించేవాడు. దారుస్వాములో కలిసి రాపో, ఇంకా ఆశీర్వాదం లేకావో, ఆయన కాళ్ళు పట్టుకో రూమ్ లో కోగనే. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు వంగి సలాములు కొట్టేటోళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన, ఎంఐఎం నాయకుడు, దేశంలో బెస్ట్ లీడరు కేసీఆరే, కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది, ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు, ఓన్లు ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు, ఆయనైతే బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి మెచ్చుకున్నాడు. ఈ రోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ అధికారంలో రాగానే దేశీ నేతను వదిలేసి, కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి సోనియా కుటుంబం దగ్గర చేరాడు. కేసీఆర్ కుటుంబం, ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము, ఓవైసీ కుటుంబం వచ్చింది. హైదరాబాద్ నగరంలో, పాతపట్నంలో వందలాది బస్తీలు, హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్లైజం చేసి, రౌడీజం చేసి, మత కళాలు ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీ.